సార్ సార్ ఏంటమ్మా ఏమైంది? నా కూతురు కిడ్నాప్ అయిందని 3 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చాను సార్. కానీ ఇంతవరకు దాని గురించి ఎలాంటి ఆచూకీ లేదు సార్. నా కూతురికి ఏమవుతుందో ఏమోనని నాకు చాలా భయంగా ఉంది సార్. ఏంటమ్మా మీ పాప కిడ్నాప్ అయిందని 3 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చారా? అవును సార్. నా పాపని వెతికి పట్టుకోమని 3 రోజులుగా మీ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. నారాయణ, ఆవిడ కంప్లైంట్ ఇచ్చి 3 రోజులైందా? అవును సార్. మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అంటే మీరు పల్లవి మేడం కేసు ఇన్వెస్టిగేషన్లో బిజీగా ఉన్నారు, పైగా చాలా టెన్షన్లో ఉన్నారు, అందుకే చెప్పలేదు సార్. మన వాళ్ళు చెక్ చేస్తూనే ఉన్నారు సార్. షట్ అప్. బుద్ధుందా నీకు అసలు? ఒక చిన్న పాప కిడ్నాప్ అయ్యి 3 రోజులైతే ఇంతవరకు నాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఉంటావా? మన అజాగ్రత్త వల్ల పాపకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ మాత్రం తెలీదా నీకు? ఆ మాత్రం బాధ్యత లేదా నీకు? సార్ సారీ సార్. ఏంటి సారీ? ఇంకోసారి ఇలా అజాగ్రత్తగా ఉన్నావంటే సస్పెండ్ చేసి పారేస్తాను. సారీ అమ్మా. ఆ కిడ్నాప్ చేసిన వాడి డీటెయిల్స్ చెప్పండి. మీ పాపను వెతికి మీకు క్షేమంగా అప్పగిస్తాను. చెప్పండి. కాస్త క్లాస్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉంటాడు సార్. వాడి ఫేస్ గుర్తుందా? వాడిని గుర్తుపట్టగలరా? గుర్తుపడతాను సార్, గుర్తుపడతాను. రండి. ఇవి కొంతమంది కిడ్నాపర్స్ ఫొటోస్. వీళ్లలో మీ పాపని కిడ్నాప్ చేసిన వాడు ఉన్నాడేమో, ఒకసారి చూసి చెప్పండి. అలాగే సార్. వీళ్ళలో ఎవరూ లేరు సార్. నారాయణ సార్, తను మన ఇంటికి తీసుకెళ్ళు. తను చెప్పే కిడ్నాపర్ ఆనవాళ్ల ప్రకారం రాధికని బొమ్మ గీయమని చెప్పు. అలాగే సార్. ఆ ఫోటోని చుట్టుపక్కల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్కి పంపించు. ఇమ్మీడియట్గా సర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పు. అలాగే సార్. మీ పాప ఆచూకీ ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. వెళ్ళండి. రండి అమ్మా, రండి. అమ్మా రాధికమ్మా, అమ్మా రాధికమ్మా. బాబాయ్. అమ్మా. నారాయణ బాబాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. డిఎస్పి సారు మీతో ఒక బొమ్మ గీయించమని చెప్పి పంపించారు. బొమ్మ ఏంటి బాబాయ్? ఈవిడ పాప కిడ్నాప్ అయింది. అయ్యో పాపం. కిడ్నాపర్ అన్నవాళ్ళు ఈవిడ చెప్తారు, మీరు బొమ్మ గీయాలమ్మా. అలాగే బాబాయ్, తప్పకుండా. అమ్మా, మీ పాప ఖచ్చితంగా దొరుకుతుంది. డిఎస్పి సార్ మీ పాపని వెతికి మీకు అప్పగిస్తారు. మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. అలాగేనమ్మా. ఒక్క నిమిషం బాబాయ్. చెప్పండమ్మా, మీ పాపని కిడ్నాప్ చేసిన వాడి కళ్ళు ఎలా ఉంటాయి? కళ్ళు పెద్దగా ఉంటాయండి.
అత్త ఈ బొమ్మతో దాని గొయ్య అదే తవ్వుకుంటుంది తెలుసా? గొయ్యేంటి? పల్లవి కార్ యాక్సిడెంట్కి రాధికే కారణమని కార్తిక్ దగ్గర దీన్ని ఇరికించడం కోసం నేనే ప్లాన్ చేస్తున్నాను. కానీ నాకు శ్రమ లేకుండా, నా చేతులకు మట్టంటకుండా దానంతట అదే ఇరుక్కుంటుంది తెలుసా? నీ మాటలు హార్ట్ అటాక్ పేషెంట్ కి దెయ్యం సినిమా చూపించినట్టున్నాయి. కొంచెం అర్థమయ్యేలా చెప్పు, లేదంటే మెంటల్ వచ్చేలా ఉంది. ఏం లేదత్తా, ఇప్పుడు అది బొమ్మ గీయడం అయిపోయిన తర్వాత ఈ బొమ్మ గీసింది నేనే అని బిల్డప్తో స్టైలిష్గా ఆర్ అనే సంతకం పెడుతుంది. అయితే నీకు నిజంగా బుర్రలేదు. అయితే అని అడుగుతావేంటి? కార్తీక్ ఒక పెయింటింగ్ని పట్టుకొని ఆ పెయింటింగ్ ద్వారా పల్లవిని చంపిన హంతకురాల్ని పట్టుకుంటానని తిరుగుతున్నాడు కదా. అవును, అయితే నీకింకా అర్థమై చావలేదా? అది రాధిక గీసిన పెయింటింగ్. ఇప్పుడు ఇది గీసిన పెయింటింగ్ని కార్తీక్ దగ్గరికి తీసుకెళ్ళగానే కార్తీక్ ఈ పెయింటింగ్ మీద ఆర్ అనే సైన్ చూస్తాడు. ఆ పెయింటింగ్లో ఉన్న ఆర్ అనే సైను, ఈ ఆర్ అనే సైను ఒకటే అని కార్తీక్ అర్థమవుతుంది. కార్తీక్ చేతుల్లో దాని చావుకు అదే ముహూర్తం పెట్టుకుంటుంది. అర్థమైందా? అవును కదా. టైము దేవుడు నీ వైపు మెల్లగా వస్తున్నారు సకలో. ఇతనేనా? వీడే వీడే నా కూతుర్ని కిడ్నాప్ చేసింది వీడే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నేను స్వీటీ వాళ్ళ నాన్నని. అమ్మ రాధిక, ఏమైందమ్మా? ఇతను ఇతను ఏమైంది నారాయణ? ఈవిడ పాప మిస్ అయింది. ఆ కిడ్నాపర్ ఆనవాళ్ళు గీయటానికి రాధికమ్మ గారి దగ్గరికి తీసుకొచ్చాను. అమ్మగారు ఆ బొమ్మ గీసి ఒక్కసారిగా అలా అరిచేశారు. రాధిక, ఎవరమ్మా ఇతను? నీకు తెలుసా? ఇతనెవరో కాదు మావయ్య, స్వీటీ వాళ్ళ నాన్న. ఏంటమ్మా నువ్వు అనేది? అవును మావయ్య, ఒకసారి సరిగ్గా చూడండి. ఇతను అచ్చు స్వీటీ వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు. అవునమ్మా, స్వీటీ వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు. మరి అదేంటమ్మా, కిడ్నాపర్ ఆనవాళ్ళు చెప్తే స్వీటీ వాళ్ళ నాన్న బొమ్మ గీసావేంటి? అదే నాకు అర్థం కావడం లేదు మావయ్య. ఆవిడ చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం నేను కరెక్ట్ గానే గీశాను. కానీ ఇతని ఫోటో రావడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. నారాయణ, ఇతను కిడ్నాపర్ కాదయ్యా, మాకు తెలిసిన వ్యక్తే. లేదమ్మా, ఇతనే నా పాపను ఎత్తుకుపోయాడు. నా పాపను ఎత్తుకుపోయింది ఇతనే. ఏంటండి మీరనేది? అవునమ్మా, నా పాపను తీసుకెళ్లేటప్పుడు వాడి ముఖం నేను స్పష్టంగా చూశాను. వీడేవాడు.
లేదండి, మీరు పొరపాటు పడుతున్నారు. ఎందుకైనా మంచిది మళ్ళొకసారి గుర్తు తెచ్చుకోండి. లేదమ్మా, నా పాపను తీసుకెళ్ళింది వీడే. నాకు బాగా గుర్తు. ఎంతమందిలో ఉన్నా వీడిని నేను గుర్తుపడతాను. కానిస్టేబుల్ గారు, నా పాపని కిడ్నాప్ చేసింది వీడే. అమ్మా వీడేనండి. నా పాపని కాపాడండి. అమ్మా దయచేసి నా పాపని కాపాడండి. అలాగేనమ్మా, అలాగే. నువ్వేం కంగారు పడకు. స్వీటీ వాళ్ళ నాన్న కిడ్నాపరా? అయితే అతను స్వీటీ సొంత తండ్రి కాదా? నకిలీ తండ్రా? అతయ్య, ఇదంతా చూస్తుంటే స్వీటీ ఏదో ప్రమాదంలో పడిపోతుందని నాకు అర్థమవుతుంది. నేను వెళ్ళి స్వీటీని కాపాడుకుంటాను. మీరు ఆయనకి ఫోన్ చేసి చెప్పండి. స్వీటీ ఫేక్ ఫాదర్గా వచ్చినవాడు కిడ్నాపరా? నేను రానమ్మమ్మా. ప్లీజ్ అమ్మమ్మా, అర్థం చేసుకో అమ్మమ్మా. నా మాట వినమ్మమ్మా. మా స్వీటీ గుడ్ గర్ల్ కదా, చెప్పిన మాట వినాలి. ఇలా అల్లరి చేయకూడదు, సరేనా? అమ్మమ్మా, నేను అమెరికా రాను, ఇక్కడే ఉంటాను. రాధిక బ్యాడ్ పోలీస్ వాళ్ళ దగ్గరే ఉంటాను. ప్లీజ్ అమ్మమ్మా, ప్లీజ్ అమ్మమ్మా, అర్థం చేసుకో అమ్మమ్మా. చూడు స్వీటీ, వాళ్ళు పరాయి వాళ్ళు. అలాంటి వాళ్ళ ఇంట్లో నువ్వు ఉండకూడదు. ఎన్ని రోజులు నాన్నెప్పుడొస్తారు అని అడిగావు కదా. ఇప్పుడు నువ్వు మీ నాన్న దగ్గర హ్యాపీగా ఉండాలి, సరేనా? లేదమ్మమ్మా, నాకు ఈ డాడీ నచ్చలేదని చెప్పాను కదా. నేను రాధిక బ్యాడ్ పోలీస్ దగ్గర హ్యాపీగా ఉంటాను. నన్ను వాళ్ళ దగ్గరికి పంపించమ్మమ్మా, ప్లీజ్ అమ్మమ్మా. స్వీటీ, చెప్పిన మాట వినాలి, ఇలా ఏడవకూడదు. అమెరికాలో మన బంధువులు చాలా మంది ఉన్నారు. నువ్వు ఆడుకోవడానికి నీకక్కడ బోలెడంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కాదమ్మమ్మా, రాధిక బ్యాడ్ పోలీస్ నన్ను చాలా బాగా ఆడిపిస్తారు. నేను వాళ్ళ దగ్గర ఉంటాను. అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మా, ప్లీజ్ అమ్మమ్మా, నా మాట వింటావు కదా నువ్వు? ప్లీజ్ అమ్మమ్మా. సరే స్వీటీ, ఓ పని చేద్దాం. ఏంటి? ఎలాగూ టికెట్స్ తీసుకున్నాం కదా, మనం వెళ్ళకపోతే బోల్డ్ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అందుకని అమెరికా వెళ్ళి ఒక్క వారం రోజులు అమెరికా అంతా చూసొద్దాం, సరేనా? నిజంగా 1 వీక్ లో వచ్చేస్తామా? నిజంగా వచ్చేస్తాం. అయితే మరప్పుడు నన్ను రాధిక వాళ్ళ ఇంటికి పంపిస్తావా? తప్పకుండా పంపిస్తాను. అయితే ఓకే. సరే, కారెక్కు రా. తీసుకెళ్ళాలి మరి రాధిక వాళ్ళ ఇంటికి, సరేనా? తప్పకుండా పంపిస్తాను. రా, కారెక్కు. దేవి, పాప లగేజ్ మొత్తం పెట్టించావుగా? ఏది మిస్ అవ్వలేదుగా? లేదు మేడం, ఏమీ మిస్ అవ్వలేదు, అన్నీ పెట్టించాను. సరే, కారెక్కు. అలాగే మేడం. నువ్వు వెళ్ళి గేట్ ఓపెన్ చేయి. నేను చెప్పింది గుర్తుందిగా? నేను పాపని తీసుకుని ఫ్లైట్ ఎక్కుతాను. నువ్వు కూడా మాతో వస్తున్నట్టు. అప్పటి వరకు పాపని నమ్మించాలి. ఆ తర్వాత పాపకి ఎలాంటి డౌట్ రాకుండా నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలాగే మేడం. పాపకి ఏమాత్రం డౌట్ వచ్చినా
నేననుకున్న ప్లాను ఏ మాత్రం రివర్స్ అయినా నిన్నక్కడే చంపేస్తాను. లేదు మేడం, తేడా ఏం రాదు. మొత్తం మీరు చెప్పినట్టే జరుగుతుంది. సరే పద. అలాగే. మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కించడం కాదు, నిన్ను ఆ వార్డెన్ని రోడ్డు మధ్యలో తోసేసి పాపం తీసుకెళ్లి దుబాయ్ వాళ్ళకి అమ్మేస్తాను. స్వీటీ స్వీటీ ఎక్కడుందండి? వాళ్ళ నాన్నగారు అమెరికా తీసుకెళ్తున్నారు మేడం. అమెరికా ఏంటి? స్వీటీ స్వీటీని అమెరికా తీసుకెళ్తున్నారా? అవును మేడం. ఎప్పుడు? ఇప్పుడే మేడం, కారులో ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి అతను స్వీటీకి ఎలాంటి హాని తలపెడతాడో. ఇప్పుడు స్వీటీని ఎలా కాపాడుకోవాలి? అన్నా, ఎయిర్పోర్ట్కి పోనివా? అలాగేనమ్మా. అన్నా, ఆటో కొంచెం త్వరగా పోనివ్వండి అన్నా, ప్లీజ్ త్వరగా పోనివ్వండి. అన్నా, ఫాస్ట్గా పోనివ్వండి అన్నా. కార్ని ఇటువైపు టర్న్ చేసావేంటి? ఎయిర్పోర్ట్కి ఇది షార్ట్ కట్ మేడం. నాకు తెలిసి ఇటుపక్క ఎయిర్పోర్ట్కి రూటే లేదు. యూటర్న్ చేసుకో. లేదండి, ఇది చాలా షార్ట్ కట్, నాకు తెలుసు. నేను 100 సార్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. నాకు తెలీదా ఏది షార్ట్ కట్టో? అరే, కార్ తిప్పమని చెప్తుంటే కార్ ఇంకా స్పీడ్గా పోనిస్తావేంటి? తిప్పు కార్ ఫస్ట్. నిన్నేనయ్యా, కార్ తిప్పు. ఏయ్, నేను తీసుకెళ్తున్నాను కదా, అరవకుండా కూర్చోండి. ఏం నువ్వు అరుస్తున్నావు? నువ్వు ఫస్ట్ కార్ ఆపు. నిన్నేనయ్యా, కార్ ఆపు. అరవకుండా కూర్చోమన్నానా? ఏయ్, కార్ ఆపు. కార్ ఆపువయ్యా. రై, వాళ్ళిద్దరిని బయట పడేసి పాపం లోపలే ఉంచి ఎక్కండ్రా. అలాగే అన్నా. రేయ్, దిగు దిగు. స్వీటీ స్వీటీ. అమ్మమ్మ 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 స్వీటీ. అమ్మమ్మ వెళ్ళొద్దమ్మ. మేడం. అమ్మమ్మ ఉండమ్మమ్మ. స్వీటీ. అమ్మమ్మ స్వీటీ. అమ్మమ్మ అమ్మమ్మ. దిగు. కార్ దిగమ్మా. దిగు. రా రా. స్వీటీ. పోనీ అన్న, పోనీ. పాపను వదిలేయండి. పోనీ అన్న, పోనీ. అమ్మ, స్వీటీ. అమ్మమ్మ. స్వీటీ. 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 ఆగండిరా. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? స్వీటీని ఎలా కాపాడుకోవాలి? ఎవరు మీరు? ఎవరు మీరు? నన్ను కూడా దించండి, వెళ్ళిపోతాను. అమ్మమ్మని, దేవి ఆంటీని కార్ల నుంచి ఎందుకు దించారు చెప్పండి. అసలు ఎవరు మీరు? అమ్మమ్మని ఎందుకలా లాగేశారు? ఏయ్, అరిచావంటే చెంప పగల కొడతాను. నోరు మూసుకొని కూర్చో.
రాధిక, ఆ రౌడీలు నన్ను కిడ్నాప్ చేసినప్పుడు నాకెంత భయం వేసిందో తెలుసా? భయంతో చాలా ఏడ్చేసాను తెలుసా? చూడమ్మా, మనకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అస్సలు భయపడకూడదు. ఆ టైంలో మనం చాలా తెలివిగా ఆలోచించాలి. ఆ ప్రాబ్లం నుంచి ధైర్యంగా బయటపడాలి. ఓకేనా? ఓకే రాధిక, థ్యాంక్ యూ. అన్నో నంబర్ నుండి కాల్ వస్తుంది. ఎవరై ఉంటారు? స్వీటీ అనుకుంటా. హలో హలో, ఎవరు?